ఒకవైపు కోల్కతాలో డాక్టర్ హత్య, ఆ హత్య మీదన జరిగిన దేశవ్యాప్త ఆందోళనలు, ఆ తర్వాతన సుప్రీంకోర్టు జోక్యం, సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఇదే అక్కడ కలకత్తా హైకోర్టు సిబిఐ దర్యాప్తు, ఆ సిబిఐ దర్యాప్తు తర్వాత స్వయంగా తనే వచ్చి న్యాయం చేయాలంటూ ఉద్యమించినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు ఈ ఇష్యూ డైవర్ట్ చేయడానికి కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ కోట ఏదైతే పెట్టారో దాంట్లో అకస్మాత్తుగా 24 కులాలను అందులో 8 కులాలని యాడ్ చేసామని ప్రకటించింది. ఇది గత 24 గంటలు ఎవరికి తెలియకుండా చేసుకొచ్చింది. అంటే వాళ్ళు అడగలేదు, ఆమె ఇచ్చేసింది. ఏంటయ్యా ఆ 8 కులాలు అంటే, ముస్లిం సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని మతం ప్రాతిపదికన కాకుండా వాళ్ళని కులం ప్రాతిపదికగా లెక్క వేస్తూ వాళ్ళకి ఇచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని ఏ బీజేపీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే, గొడవ చేస్తే డాక్టర్ ఇష్యూ నుంచి డైవర్ట్ అయిపోతుంది, అత్యాచారం హత్య నుంచి డైవర్ట్ అయిపోతుంది, మతం వైపుకి తీసుకెళ్ళచ్చు. అప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలంతా ఒక్కటే తన వెనకాల నిలబడతారు. ఇది మమత అనుసరిస్తున్నటువంటి తాజా వ్యూహం.